ఇంటిలోని తడి చెత్తతో ఎరువును తయారు చేసుకుని హోమ్ కంపోస్ట్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు సూచించారు. స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం హోమ్ కంపోస్ట్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ రామప్పలనాయుడు మెప్మా రీసోర్స్ పర్సన్స్ కు హోమ్ కంపోస్ట్ డబ్బాలు పంపిణీ చేశారు. ఆయా వార్డుల ప్రజలకు హోమ్ కంపోస్ట్ పై అవగాహన కల్పించి అందరూ ఆచరించే విధంగా చూడాలని సూచించారు. హోమ్ కంపోస్ట్ ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు, ఆరోగ్య శాఖ అధికారి మొవ్వ యేసుబాబు, మెప్మా సీఎం ఎం విజయ్ కుమారి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సెక్రటరీలు, శానిటరీ మేస్త్రీలు, సిఓలు, ఆర్పీలు పాల్గొన్నారు. అలాగే హోమ్ కంపోస్టింగ్ అనేది కూడా గతం నుండి చాలా ఉధృతంగా తెనాలి పురపాలక సంఘంలో చేస్తున్నాం. సో అపార్ట్మెంట్స్లో టార్గెట్ పెట్టుకున్నాం. అట్లాగే మెప్మా డిపార్ట్మెంట్లో ప్రతి ఆర్పీ కూడా వాళ్ళ ఇళ్లలో మరియు సమీపంలో ఉండేటువంటి అపార్ట్మెంట్లో కూడా ఈ యొక్క హోమ్ కంపోస్ట్ చేయడం కూడా డబ్బాలు కూడా గతంలో ఇచ్చున్నాం. ఇప్పుడు వాటిని హౌస్ హోల్డ్కి ఇంక్రీజ్ చేస్తున్నాం. అందుకోసం చెప్పి ప్రతి ఎస్ఐలందరికీ కూడా, శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరికీ కూడా టార్గెట్ పెట్టి, సెక్రటరీస్ కూడా టార్గెట్ పెట్టి హోమ్ కంపోస్టింగ్ డబ్బాలను కూడా ప్రతి ఇంటికి చేరవేస్తాం. సో ఆ హోమ్ కంపోస్టింగ్ని అన్ని ఇళ్లల్లో కూడా తడి చెత్తని ఎరువుగా మార్చుకునేటువంటి కార్యక్రమాన్ని తెనాలి పురపాలక సంఘంలో ఒక యుద్ధ ప్రాతిపదికన దశల వారీగా విస్తరిస్తాం. దీంతో తడి చెత్త అనేటువంటిది మాకు మున్సిపాలిటీ వరకు రాకుండా ఇళ్లల్లోనే ఎరువుగా తయారు చేయించాలనేదే మా ముఖ్య ఉద్దేశం. రాబోయే రోజుల్లో దీనివలన ఇళ్లల్లో ఉండేటువంటి ఈ యొక్క మొక్కలకి ఎరువు తయారు చేయడమే కాకుండా మున్సిపాలిటీ వర్కర్స్ కూడా ఈ తడి చెత్తను మేనేజ్ చేయడానికి తక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా పనిభారం కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ రకంగా తెనాలి పురపాలక సంఘం దశల వారీగా హోమ్ కంపోస్టింగ్ని విస్తరణ చేస్తాము. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేమందరం విజ్ఞప్తి చేసేది కూడా ఇదే. ప్రతి ఒక్కరూ కూడా హోమ్ కంపోస్టింగ్ విధానాన్ని పాటించి తడి చెత్తను మున్సిపాలిటీకి ఇవ్వకుండా మీ ఇళ్లలో